ట్రంప్ దెబ్బకు ఆక్వా రంగం కుదేలయ్యేలా కనిపిస్తోంది. దిగుమతి సుంకాల కారణంగా తీవ్ర ప్రభావితం అవుతున్న రంగాల్లో ఆక్వా ముందు వరుసలో ఉంటుంది. వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆక్వా పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అమాంతం ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో ఆక్వా రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగును నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిన్న జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ఎఫెక్ట్తో రొయ్య ధర కిలో 90 నుంచి 50 వరకు పడిపోయింది. అయితే దీన్ని 250కి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, ఆక్వా రైతులు చేస్తున్నటువంటి డిమాండ్ కు ప్రభుత్వం ఏం స్పందిస్తోంది? సౌమ్య, ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారనే చెప్పుకోవచ్చు. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆక్వా రైతు దిగాలు పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంచుమించుగా కేజీకి 40 రూపాయల రేటు డిఫరెన్స్ రావడంతో ఇప్పటికే ఆ రొయ్య పంట వేసినటువంటి రైతులు కొంత గగ్గోలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఇప్పటికే నిరసన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మరోపక్క క్రాప్ హాలిడేకి సైతం రైతులు దిగేందుకు సిద్ధమవుతున్నారు. మనతో ఆక్వా రైతున్నారా అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు మీకు అక్కడ అమెరికాలో తీసుకున్న డెసిషన్ కి మీకు ఏంటి నష్టం, ఏ విధంగా వస్తుంది మీకు? ఇప్పుడు ట్రంప్ గారు ఏదైతే సుంకం పెట్టారో దానికి అనుగుణంగా వెంటనే ఇక్కడ ఎక్స్పోర్టర్స్ ఏం చేశారంటే అండి, కేజీకి 40 నుంచి 60 రూపాయలు, కేజీకి 40 నుంచి 60 రూపాయలు మార్కెట్ పడేశారు. ఎందుకంటే ఈ పరిస్థితిలో రైతు ఆల్రెడీ కూడా రేటు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కేసిన పరిస్థితిలో గత 3 నెలల నుంచి ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటా ఉన్నాం. ఈ 3 నెలల కాలంలో కూడా రేట్లు అప్ అండ్ డౌన్ ఏదైతే మాకు 260 రూపాయలు 100 కౌంట్ రేట్ ఉందో దాన్ని 240 రూపాయలకి తీసుకొచ్చారు. వెంటనే ట్రంప్ గారు ఏదైతే మాకు 26% ట్యాక్స్ పెట్టారన్నారో అసలు అది అమల్లోకి వచ్చిందో లేదో మాకు తెలియదు. కానీ వెంటనే ఇక్కడ కొనుక్కునే బేయర్స్ అందరూ కూడా వెంటనే 220 రూపాయలు 210 రూపాయలు చేశారు. మొన్న అయితే మన బిగ్ టీవీ వారు మా దగ్గర ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి ఆ రోజు 190 రూపాయలు కూడా మేము కొనమన్నారు. నిజంగా బిగ్ టీవీ వారికి మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఫస్ట్ సమాచారం తెలుసుకుని ప్రజల వద్దకు వచ్చి అసలు ప్రజలు ఏంటి, అలా ఈ రైతులు అనే వాళ్ళు ఎంత ఆవేదన పడుతున్నారు అనేది బిగ్ టీవీ వారు కూడా చాలా అలా నిజంగా కూడా చెప్పాలంటే మా రైతులందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే మీరు అనేది ఏంటంటే అక్కడ ఇంకా డెసిషన్ అమల్లోకి రాకముందే ఇక్కడ ట్రేడర్లు మీ దగ్గర నుండి కేజీకి డౌన్ చేస్తారు రేటు. సిండికేట్ అయిపోయారంటారా ట్రేడర్? మొత్తం అంతా కూడా సిండికేట్ వ్యవస్థ అండి ఇది. ఎందుకంటే రొయ్య వ్యవస్థ అనేది టోటల్ గా కూడా మార్కెట్ దళారులు బాగా ఎక్కువైపోయి టోటల్ గా మొత్తం మీద వాళ్ళు అసలు అక్కడ ట్రంప్ నిర్ణయం ఇంకా టీవీ ఛానల్లో ప్రచారం కాలేదు. ఇక్కడ అప్పుడే 40 నుంచి 50 రూపాయలు కొని దిక్కులేదని చెప్పి ప్రసారాలు చేసి రైతులు చాలా ఇబ్బంది పెట్టారండి. ఒక పక్కేమో రైతు వైరస్తో ఇబ్బంది పడుతున్నాడు, ఒక పక్కనేమో ఈ కరెంటుతో ఇబ్బంది పడుతున్నాడు, ఒక పక్కేమో ఫీడ్ రేట్లతో ఇబ్బంది పడుతున్నాడు. ఇవన్నీ కూడా ఎవరికి పట్టవండి. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇచ్చేస్తాం రైతుకి ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. కానీ ఈ ఆక్వా రైతుని ఎవరు కూడా ఆదుకుంటలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మనం సెంట్రల్ గవర్నమెంట్ మొన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన ఆక్వా మీద మేతకి సబ్సిడీ, రొయ్యలకి మేత మీద సబ్సిడీ విధిస్తామని చెప్పారు. ఆ సబ్సిడీని ఇప్పటి వరకు కూడా అమల్లో పెట్టలేదు. అంటే మేతలు కూడా నాకు తెలిసిండే అందరూ కూడా సిండికేట్, మేత కంపెనీ కానీ రొయ్యల కంపెనీలు కానీ అలాగే ఏదైనా సరే సిండికేట్ వ్యవస్థ దళారులు. ఎందుకంటే సిండికేట్ వ్యవస్థ ఏర్పడి మా రైతులందరినీ కూడా నెట్టేట ముంచుతున్నారు. ఇప్పుడు ఎంత సార్, ఇప్పుడు కౌంట్ రేట్లే ఏ విధంగా ఉన్నాయి? 100 కౌంట్ కానీ 30 కౌంట్ కానీ గతంలో ఏ విధంగా ఉంది రేటు? ఇప్పుడు ఈ డెసిషన్, ట్రంప్ డెసిషన్ తర్వాత రేటు ఏ విధంగా పడిపోయిందని ట్రేడర్లు చెప్తున్నారు. 160 రూపాయలు 260 రూపాయలు ఉన్న 100 కౌంట్ రేని ట్రంప్ గారు ప్రకటించిన తర్వాత 190 రూపాయలు అని చెప్పి 200 అని చెప్పేసి మా దగ్గర సరుకులు కొనలేదండి. ఏదైతే మళ్ళీ ప్రభుత్వం దగ్గర మేమందరం వేడుకున్నామో ప్రభుత్వం కూడా మళ్ళీ కొంత స్పందన కలిగి ఈ రోజు నాకు తెలిసిందైతే ఈ రోజు ఏమన్నారంటే
100 కౌంట్ 220 రూపాయలు అంటే నా కేజీకి 40 రూపాయలు మార్కెట్ అర్ధాంతరంగా తగ్గించేశారండి. దీనివల్ల రైతుకి ఒక టన్ను సరుకు తీసుకుంటే 40,000 పోతుందండి. ఒక ఎకరానికి వచ్చేటప్పటికి సుమారు 1,50,000 రూపాయలు రేట్లోనే పోతుందండి ఒక రైతుకి. అలా చూసుకుని మనం లెక్కేసుకుంటే మొత్తం టోటల్గా చెరువు మొత్తానికి పెట్టుబడి మాకు టోటల్గా ఒక ఎకరానికి వచ్చేటప్పటికి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఖర్చులో మేతకు వచ్చేటప్పటికి దానికి 3 లక్షల రూపాయలు మేత ఖర్చు అవుతుంది. పిల్లకు వచ్చేటప్పటికి 60 నుంచి 70,000 పిల్లకు అవుతుంది. ఇలా టోటల్ మొత్తం అన్ని కొట్టుకుంటే రైతుకి కరెంటు బిల్లు వచ్చేటప్పటికి ఈ రోజు ఒక 42 HP నేను వాడుతున్నాను స్వామి. 42 HPకి 60 నుంచి 70,000 కరెంట్ బిల్లు వస్తుంది. అది లోడ్ పెంచాలని చెప్పేసి మళ్ళీ ఏఈ గారు డిఈ గారు ఈ లోడ్ మీరు ఎక్కువ వాడేస్తున్నారు అండ్ ఎప్పుడు మాకు ఎలా ఉంటుందంటే రెయ్యి ఉన్నప్పుడు కొంచెం లోడ్ ఎక్కువ వాడుకోవాల్సి వస్తుందండి. ఒక్కొక్క టైంలో రెయ్యి లేనప్పుడు మనకి ఆ కరెంట్ వాడవలసిన అవసరం కూడా లేదు. ఈ లోడ్ పెంచేటప్పటికి ట్రాన్స్ఫారాలు మార్చాలి. మీరు ట్రాన్స్ఫారాలు మార్చితేనే కానీ కుదరదు. లేదా ఏసీడీ బిల్ అని చెప్పేసి ఏసీడీ బిల్ కోసం మొన్నటిదాకా కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకో ఇబ్బంది కూడా ఉందండి. 2 పేసులు ఖాళీ, ఒక పేసు కాల్తలేదు. ఈ పేసు మాకు సంబంధం లేదని చెప్పేసి నా చేత 4 లక్షల రూపాయలు కట్టించారు స్వామి ఈ సంవత్సరంలో. అంటే మీకు 40 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు సీడ్ కానీ ఫీడ్ కానీ ఈ రేట్లు సబ్సిడీ తగ్గించి ఇచ్చి అట్లా మీకు చేస్తే ఏమైనా ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఈ 40 రూపాయలు అక్కడ ఏమైనా కవర్ అయ్యే అవకాశం? ఖచ్చితంగా ఫీల్డ్లో కానీ అలాగే మెడిసిన్లో కానీ ఇలాగ మొత్తం అన్ని అది ఏదైతే రొయ్య పిల్ల తయారీ కేంద్రంలో మాకు సబ్సిడీ మీద రైతులుగా గుర్తించి ఆక్వా రైతుని ఒక సంస్థ, ఎందుకంటే విదేశీ మార్గద్రవ్యం ఎక్కువగా వచ్చేది మన ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి మన ప్రభుత్వం అంటే మన గవర్నమెంట్లు నడుస్తున్నాయంటే ఈ రొయ్యల నుంచి వచ్చే ఆదాయం బట్టేనని చెప్పేసి మేము ప్రగాఢంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మంది ఈ ఆక్వా రైతుని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. ఈ కనీసం సుమారు 20 లక్షల పైసలకు డాలర్లు అంటే అంత అమౌంట్ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఈ ఆక్వా ఉత్పత్తుల ద్వారా వస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ సౌమ్య ఆక్వా రైతులైతే ప్రభుత్వం దిగి రాకపోతే క్రాప్ హాలిడేకి సైతం సిద్ధమవుతూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి, ఆక్వా రైతును ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.